అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అచ్యుతాపురం, కాలేరు, నల్లూరు గ్రామాలలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు 2 ఏళ్ల కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై ముద్రించిన కరపత్రాలు ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని 2 కళ్లుగా భావించి రాష్ట్రంలో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజా మన్ననలు పొందారని ఎమ్మెల్యే వేగుళ్ల కొనియాడారు. రహదారులు, నీటిపారుదల కాలువలు అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, యువతకు నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం పురోగమనం వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసినా అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అచ్యుతాపురం గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల మొక్కలు నాటారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, నెక్కింటి రామ్జీ, బోనం నానిబాబు, ఏఎంసీ డైరెక్టర్ మధుసూదన్, వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ చుండ్రు రామకృష్ణ చౌదరి, ముత్యాల వెంకట్రావు, సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ గూడాల జయబాబు, కోర్మిల్లి మాజీ సర్పంచ్ ఆచండ సత్యనారాయణ, అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు త్రివర్ణ పతాకం, టీడీపీ జెండా చేతపట్టుకుని ఎమ్మెల్యే వేగుళ్ల వెంట నడిచారు. పూర్తి చేయవలసిన మా బాధ్యత చేద్దాం. ఊర్లో పడిపోతుంది అక్కడ ఇక్కడ అమ్మా